ఎలా ఉంది రావట్లేదు కొత్త డైరెక్టర్ వచ్చారు. డైరెక్టర్ ఉంటాడు సార్, ప్రొడ్యూసర్ గారు. ఓకే, నేను డిస్కషన్కి వచ్చాను. ఒకసారి ఎవరైనా వస్తే ఫోన్ డైరెక్టర్ గారు ఏం సంగతి స్టోరీ పరిస్థితి ఎంతవరకు వచ్చింది? స్టోరీ మీరు చెప్పినట్టే పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ ఒకటే బాగుంది. రెడీ బాగుంది. అయితే చాలా బాగుంది. మంచిగా వచ్చింది. నేను చెప్తారా స్టోరీ? ఆడిషన్స్కి ఏమైనా అప్లై చేస్తారా? ఆడిషన్స్ కూడా అప్లై చేస్తాం. ఆడిషన్ మనం చూసుకున్నారా? ఓకే రైట్. వస్తున్నారా ఎవరైనా? ఇప్పుడు వచ్చేస్తారు. ఓకే రైట్. ఆడిషన్స్ ఓకే పెట్టండి. అండ్ నెక్స్ట్ స్టోరీ ఏమైనా చెప్తారా? స్టార్టింగ్ స్టోరీ స్టోరీలోకి వెళ్తే ఫస్ట్ ఓపెన్ చేస్తే కెమెరా రోల్ అవుతుంది. అలా కెమెరా రోలే అయితే ఒక పల్లెటూరులో పచ్చని పొలాలు వేరే కానీ అలా వేస్తుంది. రైట్. ఓకే, ఈలోపు అలా అది పల్లెటూరు. ఇది కెమెరా. పల్లెటూరు కెమెరా మూవ్ అవుతుంది. ఓకే రైట్. సూపర్ సూపర్. ఆడిషన్స్ వచ్చారు. ఓకే, ఆడిషన్స్ కూడా వచ్చేసారా? సో మన స్టోరీ అయితే తర్వాత ఇచ్చేది. ముందు ఆడిషన్స్. ఓకే అయితే నేను ఎందుకో 2 minutes ఉంటే మీరు కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసుకొని మనం మైండ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? ఓకే ఓకే సైన్ ఉంటాను. ఓకే రైట్. మనోహర్ రావు గారి అబ్బాయి యాక్టర్ అవ్వాలన్నాడు కానీ వాళ్ళ బాబేమో డాక్టర్. సూపర్ సార్, అల్టిమేట్ సార్. అసలు బాబు ఏం చేస్తున్నాను అన్న? టెస్టింగ్ చేస్తున్నాను. టెస్టింగ్ ఇక్కడ చేస్తా టెస్ట్ ఏం చేయాలి? అదేంటి నేను డాక్టర్ని కదా. అక్కడ డాక్టర్ వచ్చి నేను ఇక్కడ డైరెక్టర్ ఇక్కడ యాక్టర్ కూర్చోవచ్చు. అదేంటి ఆడిషన్స్ కదా. ఓకే మర్చిపోయాను. మీరేంటి? నా పేరు మనోహర్. నేను చాలా ఫేమస్ డాక్టర్. మూవీస్ అంటే ఎప్పుడు ఇంట్రెస్ట్? నాకు మూవీస్ అంటే చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్. ఇన్ఫాక్ట్ 2 months బ్యాక్ నేను ఓన్ బడ్జెట్తో మూవీ తీసాను. పేరేంటి? నా జోలికి రావాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే అంటే మూవీ టాక్ ఎలా ఉంది అంటే నా జోలికి రావద్దు అన్నాను కదా. అందుకే సినిమా జోలికి కూడా రాలేదు. అంటే నా ప్రయత్నాన్ని మానుకోదగ్గ నా జోలికి రావద్దనే సినిమాకి సీక్వల్గా వస్తే చంపేస్తానే సినిమా తీద్దాం అనుకుంటున్నాను. ఏమన్నాడండి అడిగాడు తర్వాత ఇంకా అంటే చిన్న ఉన్నాయండి ప్రాజెక్ట్స్. కోపంగా కలరా, సరదాగా స్మైంట్లు, అల్లాడిస్తున్న ఎయిట్స్ లాంటివి. సినిమాలో చంపేస్తా తెలుసు అసలు. ఈ గడిగడికి ఏంటన్నాడండి అసలు ఏమనుకున్నాడు నేను గురించి? ఆయన అలాగే మాట్లాడతారు కానీ ఆయన ఫోన్ వస్తుంది మాట్లాడుకుంటాం. సరే అండి బా అంటే సిగ్నల్ కావాలా? ఎవరు కూడా ఆట బాడీ పార్ట్స్ అన్నీ కావాలా? ఇప్పటికిప్పుడు ఇప్పటికిప్పుడంటే ఉన్నాడండి. కాకపోతే కొంచెం వీక్గా ఉన్నాడు. పర్లేదా? ఏజ్ అంటే ఒక ఎంత ఉంటుందమ్మా ఏజ్? ఏజ్ ఎందుకు చెప్పమ్మా కావాలి. 20 ఉంటుంది. 20 ఉంటుందండి. పర్లేదా? పర్లేదా? ఓకే ఓకే ఫిక్స్ అండి. ఓకే నీతో పని ఉందమ్మా కొంచెం. సార్ ఆడితో పని ఉందండి. సరే ఆడిషన్స్ అన్నీ అయిపోయాక నేను పంపిస్తాను. ఓకే ఆడిషన్స్ అయిపోయాక ఓకే సార్. థ్యాంక్ యూ సార్. హీరోయిన్ పట్టుకున్నట్టు అంటే గబ్బర్ సింగ్ చుక్కా వేసిస్తాను అల్టిమేట్ సూపర్ మార్వెలస్. థ్యాంక్ యూ. అసలు పోలీసేనా? ఒక చేతిలో లాఠీ ఉంది, ఒక చేతిలో గన్ ఉంది. పోలీస్ అంటే ఏంటి? ఏం లేదు సార్. మీరు పాటలో ఉంది కానీ కాకి మీరు ఒక్కలేదు లేదు కదా. అంటే పోలీస్ అంటే కాకి, పని మనిషి అంటే పాకి అని బాగా ఫిక్స్ అయినట్టున్నారు కదా మీరు. సూపర్ అబ్బా. రాసుకో. ఆడిషన్స్ అయిపోయిన తర్వాత లంచ్ కూడా ఇక్కడే చేశాను. ఓహో సూపర్ అమ్మా. రొయ్యలు పులుసు పెట్టు. సూపర్. మిగల్చకుండా తినేస్తా. సరే కూర్చోండి. బాయ్. థ్యాంక్ యూ. పేరేంటి? పేరు గబ్బర్ సింగ్. నాకు కొంచెం ఎక్కువ ఉంది. కందన్ కూడా నాకు తెలుస్తుంది. ఏమంటాడు అక్కడ? పాపులారిటీ కోసం తెలుసు. పాపులారిటీ ఏంటండి? తగ్గించండి కొద్దిగా. 30 years సీనియారిటీ ఇక్కడ. సరే చెప్పండి. సినిమా బేసికల్గా చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే ఇష్టమండి. ఆల్రెడీ మా తాతయ్యని కూడా కలిసాను. సినిమాలు చేస్తానని చెప్పాను. ఏమన్నారు? ఎగిరి తంతాను. నేను ఎగిరినా కూడా తనలేనంత పొజిషన్కి వెళ్ళిపోయారు.
పోయాడని పంపిస్తావా? ఏమంటాడేంటి అక్కడ? ఏమంటున్నాడు? 30 years ఇండస్ట్రీ ఇక్కడ. చెప్పండి వాడికి. నేను చెప్తా సార్ మేడం. ఆయన చెప్పినట్టు వస్తావు ఆయన చేతిలో గవర్నమెంట్ చూసావా అది 2 వైపులు అవుతుంది అటు ఇటు. ఏంటక్కడ? 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 చెప్పండి ఇక్కడ. మీకోసం చెప్తాను సార్. వేరేగా చెప్పండి బాబు. నేను డైలాగ్ చెప్పడం మొదలు పెడితే నాలా ఎవరు చెప్పలేరు. కొత్త చండాలని చెప్తావా? ఏంటండి మళ్ళీ అక్కడ ఈడైపోయి నా చేతులు అనుకో. గిలి జంపింగ్ జపాంగి జంపింగ్ గిలి గిలిగా డాక్టర్ డాక్టర్ ఎక్స్క్యూజ్ మీ ఎవరో నేను పిలిచినట్టున్నారు. నేనే సార్ పిలిచాను, నేనే వీడాడు. పిలిచాను. డాక్టరా? అదేంటి? డాక్టర్ ఏంటి? పిలిచారు కదా నాకు నా అవసరం లేదు కదా. ఎవరు పిలిచాడు ఎక్కడికి? సైకిల్ పిలుస్తారు అవసరం లేదా? ఎక్కడ లేని వాళ్ళు వచ్చేస్తారు ఇక్కడ. 30 years సీనియర్ ఇక్కడ. ఓకే సార్ అదంతా వదిలేయండి. ఇంకో డైలాగ్ ఏం చెప్పండి. When fire fights fire, fire is fire. I am fire. డాక్టర్ డాక్టర్ ఏమైందమ్మా? ఏమైంది? డాక్టర్ డాక్టర్ ఇప్పుడే వచ్చారు కదా డాక్టర్. నాకు వేరే డాక్టర్. 30 years ఇండస్ట్రీ ఇక్కడ. సైడ్కి వెళ్ళా. నేను కూడా 30 డాక్టర్ లేదో years తొక్కాలి. సైడ్కి వెళ్ళు. అందువల్ల ఎంకరేజ్ చేయకండి. మధ్యలో రాకరా. డైలాగ్ చెప్పమంటారు. ఇలాంటి వాళ్ళు వస్తారు ఏంటండి? నువ్వు రావద్దయ్యా అసలు పక్కన ఉండు. ఆయన చేతులు అసలు గవర్నమెంట్ కాల్ పడేసాను అనుకో. కాల్ చేస్తాను. అసలు పక్కన ఉండు. చెప్పండి వాడికి. సరే నేను పక్కన ఉండు చెప్తాను. అయ్యా. ఓన్లీ లాస్ట్ టైం పైన సార్ మంచి డైలాగ్ చెప్పండి. భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ ఏంటి నాది. సార్ ఏంటి? ఏం చేస్తున్నారు? ఆడే కదా భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ అన్నాడు. ఏమండి బాబు? భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ అంటే బ్లడ్ చెక్ చేస్తావా నువ్వు? ఇంకా చాలలేదు ఇంకొంచెం బ్లడ్ కావాలి నాకు. ఓరా బాబో ఆగు, ఆగండి, ఆగండి. ఏంటి సార్? బాబు అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు ఆడించి నువ్వేనా? నేనే సార్. ఏంటి ఇచ్చారా? సినిమాలకి ఇచ్చావా జబర్దస్త్ ప్రోగ్రామ్ ఇచ్చావు? సినిమాకి ఇచ్చాను సార్. అదే కదా జబర్దస్త్ ప్రోగ్రామ్ నటులు హాల్ అలా ఉంటే వచ్చినంత వరకు నాకు తెలియదు సార్. ఎప్పుడు వెళ్ళడం తీసుకురా. సరే సార్ తీసుకురా. ఇదేంటి ప్రొడ్యూసర్ ఇంకెక్కడ ప్రొడ్యూసర్ ఎందాలు చేసిన ఓరాక్షన్ ఎప్పుడో దొబ్బేశాడు. తోపేశాడా? చెప్తున్నాను ఈసారి నాదే. అచ్చ నాదే. చూసా అందుకు యాక్షన్ చూసావా? లేదు అబ్బా. నాకు అదే అర్థం కావట్లేదు. ఎక్కడ పడిపోయాడు? ఇప్పుడే కదా ఓ తెగ కొట్టేసుకున్నారు బెస్ట్ ఫ్రెండ్స్ వచ్చేస్తున్నారు. సార్ యాక్చువల్గా ఏంటంటే ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఆహా. కాకపోతే ఇందాల నేను పోలీసు డాక్టర్ అన్నాను కదా, అది రియల్ కాదు సార్. ఫస్ట్ నుంచి ఆడిషన్ లోని యాక్ట్ చేసేద్దాం అని చెప్పేసి యాక్ట్ చేశాను. చాలా